ఓం శాంతి. మనం ఈరోజు ఏప్రిల్ 1 అయితే దీనికి అర్థం పరమార్థం కూడా తెలుసుకుందాం. చాలామంది చిన్నప్పుడు మనం అందరికీ చాలామందికి ఎక్కువ తెలుసు. ఏప్రిల్ ఫూల్ అనేవారు మాట. ఏదైనా చిన్నదనుకో నీ షర్ట్ మీద మచ్చ ఉందనంటే ఇలా చూసుకున్నారు తెల్లవారిన మా మచ్చ ఉందంటే ఏప్రిల్ ఫూల్ అనేవారు. అది నేను వెనకాల ఎవరో వస్తున్నారా అంటే వెనకాల అలా చూస్తే ఏప్రిల్ ఫూల్ అనేవారు. సో ఈ తెల్లవారు లేసి అందరిని ఏంటంటే ఏప్రిల్ ఫూల్ చేసేస్తున్నారు. ఈ ఏప్రిల్ ఫూల్ అనేది ఏంటంటే అంటే మనకు తెలుసు చాలా ఏంటంటే ఏప్రిల్ ఫూల్ అంటే మనకు తెలియదు ఎదవ మరి ఎదవ చేసినట్టు అంటారు. అంటే ఎదవనంటే నువ్వు తొందరగా నమ్మేసావు అన్నమాట. ఏంటిది నువ్వు నమ్మేసావు కనుక అక్కడ ఏమీ లేదు కానీ ఎదవ అంటే ఎప్పుడైతే నువ్వు నమ్మేసి ఎదవ అని అన్నారు. అంట్లో తెలివైన మాట మళ్ళీ ఏంటంటే ఎదవ అంటే ఏంటనుకున్నావు 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు అంటే ప్రతి అక్షరాన్ని తీర్చి ఇలా చెప్పేవారు అన్నమాట. సో ఎక్కడికి అంత అద్భుతంగా సాగేది. అసలు ఏప్రిల్ ఫూల్ అంటే అదను యాదవులు చేయడం. ఇప్పుడు మనకి ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానంగా ఆలోచిస్తే ఏంటంటే ఈ ప్రపంచాన్ని అంతా మాయ ఏం చేస్తుందంటే యాదవులు చేసేస్తాం. అంటే ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు కల్పితం చేసేస్తుంది అన్నమాట. అప్పుడు ఏదేం చేస్తుందంటే అప్పుడు మనం ఫీల్ అవుతాం. అపాసం చేయడం, అవమానపరచడం, ఫీల్ చేయడం, భంగపాటు చేయడం ఇవన్నిటిలో ఏంటంటే ఫీల్ అవుతాం. అప్పుడు మనసుకి ఎక్కడో నొచ్చుతుంది, బాధ అనిపిస్తుంది. ఈ బాధ పెట్టేదే మాయ. అవతలాడు అలా చేసినవాడు ఎవరైతే చేస్తున్నాడో ఆ చేసినవాడు సంతోషిస్తాడు, ఆనందం. అంటే మాయ అంటే దుఃఖం వల్ల అది చాలా సంతోషపడుతూ ఆనందపరచుడు. ఎవరైనా గొడవలు పెట్టినా నీకు ఇదే ఆనందరాబాబు గొడవలు పెట్టి ఆనందపడతారు. ఆడవాళ్ళని కూడా అలాగే గొడవలు వినాల పూర్వం ఒకరికొకరు గొడవలు అయి పెట్టిస్తారు. అలా ఆనంద సంతోషం. ఇప్పుడు అలాగేంటంటే ప్రపంచాన్ని అంతా మాయ ఎలా చేస్తుందంటే ఇంతమంది మనం భగవంతులు అంటే ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, మన హిందువులు అవ్వచ్చు, ఎంతోమంది మాట ఇంకా ఆలుయులు ఎంతో ధర్మశాపలు ఎంతో మంచి విషయాలు చెప్పి ఎంతమంది భగవంతుని కోసం చెప్తూ నామస్మరణ చెప్తుంటే ఎంతో ఆనందంగా సంతోషంగా ఓగలాలు తేలి. కానీ ఈ దుఃఖమే పెరిగిపోతుంది. కానీ ఎక్కడికెక్కడికి కూడా యథార్థం ఏంటిదని మనం తెలుసుకోలేకపోతాం. ఈ యథార్థం ఏంటని తెలుసుకోవాలంటే నిజమైన వాడు ఎవరైతే ఉన్నాడో అనుభవపూర్వకంగా ఉన్నాడో పరమాత్ముడు ఆది మధ్య అంతర్జ్ఞానం తెలిసినవాడు శివుడు అనమాట. యాక్చువల్గా మన భారతదేశంలోనే అవతరించి ఉన్నాడు కనుక ఆయనకే తెలుసు కనుక ఆయనే యథార్థం చెప్తాడు. ఆయన మీరు తెలుసుకున్న లేడని మన చేత భ్రమించి ఏప్రిల్ ఫూల్ చేస్తుందన్నమాట. ఎవరో పరమాత్ముడు, అసలు ఉన్నవాడే పరమాత్ముడు. ఆ ఉన్న తండ్రి శివపరమాత్మ లేడని చెప్పేసి మనం భ్రమిస్తుంది. ఎవరో ఉన్నారు అంటుంది. అంటే మన కళ్ళ ముందు కనిపించిన వాడిని మనం నమ్మట్లేదు, కళ్ళ ముందు కనిపించలేని వాళ్ళందరినీ నమ్మిస్తుంది. ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి, ఎటువంటి దెబ్బలు కానీ అయ్యగారితో శ్రాంతం వెళ్ళిపోయి. కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎటువంటి నిందాబల దెబ్బలు కానీ కానీ యథార్థం మరి అటువంటి యేసు ప్రభు ఎంతమంది ఆరాధించి అంత దైవభక్తులు ఆయనకి అన్ని దెబ్బలు తగలవు. చనిపోయిన వాడు వాళ్ళు పుడతాడు అనేది అసత్యం.